నేను వచ్చిన తర్వాత చెప్తాను. అదేవిధంగా నేషనల్ అండ్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ జూనమ్ వ్యాలీలో నేనే స్వయంగా ప్రారంభించాను. ఆల్ ఇండియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 346 కోట్లతోటి అది ప్రారంభించుకున్న విషయాన్ని మనం చేస్తాము. ఇదే కాకుండా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అభివృద్ధి, దీనికోసం కూడా మరి ఒక కొత్త ఇన్స్టిట్యూట్ ప్రారంభించుకున్నాం. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఆ యొక్క సెంటర్ను కూడా హైదరాబాద్లో ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా సిఎస్ఐఆర్ ఐఐసిటి పెట్రోకెమికల్ విభాగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ సెంటర్ను కూడా హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయాన్ని మనం చేస్తున్నాం. అదే కాకుండా నా మినిస్ట్రీ నేషనల్ క్రిటికల్ మినరల్, అంటే మైన్స్ మినిస్ట్రీ సంబంధించినంత వరకు నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కింద హైదరాబాద్లో 2 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ యూనిట్స్ ప్రారంభించుకున్నాం. అదేవిధంగా గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ అండ్ మిల్లెట్స్ ఐసిఏఆర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ శ్రీయాన్న రీసెర్చ్ సెంటర్ కూడా, ఆల్ ఇండియా సెంటర్ కూడా హైదరాబాద్లోనే మరి ప్రారంభించుకున్న విషయాన్ని మనం చేస్తాము. ఇది కాకుండా కొత్త ఇన్స్టిట్యూట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, ఇది కూడా మంజూరైంది. అదేవిధంగా బేగంపేటలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్ను కూడా ప్రారంభించుకున్న విషయాన్ని మనం చేస్తాము. ఇదే కాకుండా మహిళలకు సంబంధించినటువంటి ఒక మరి ఎక్సలెన్స్ సెంటరు, స్కిల్ సెంటరు దేశంలో 6 ఉంటే 6 ఒకటి మన ఏఐటిఐలో మరి నూతన భవనాలు కట్టి నేనే దాన్ని స్వయంగా ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాము. అంతేకాకుండా ఈరోజు సెంటర్ ఫర్ కాంపోజిషనల్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ మెటీరియల్స్, ఇది డిపార్ట్మెంట్ అటామిక్ ఎనర్జీ ద్వారా ఈ యొక్క ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ప్రారంభించుకున్నాం. అంతేకాకుండా రామ్జీ గోండు ట్రైబల్ మ్యూజియం, నేనే దాన్ని ఫౌండేషన్ ఇచ్చాను. చాలా రోజులుగా పర్సూట్ చేసి ల్యాండ్ ఇవ్వకపోతే చివరకు హైబ్రిడ్స్లోనే చిన్న ల్యాండ్ ఇస్తే ఆ పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఓల్డ్ మింట్ ఆఫీస్ను దాన్ని మరి కూల్చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు నేనే నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడి నిజాం కాలం నుంచి ఏ రకంగానైతే మన యొక్క మింటులో ప్రింటింగ్ ప్రెస్ ఉండేనో వాటన్నింటినీ కలిపి అక్కడ మ్యూజియం ఏర్పాటు చేసిన సెక్రటరీ పక్కలో మింట్ కాంపౌండ్లో న్యూ మింట్ మ్యూజియం ఏర్పాటు చేసిన విషయాన్ని మనం చేస్తాము. దాన్ని ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం. అదే కాకుండా నేషనల్ డిజిటల్ ఎపిగ్రఫీ మ్యూజియం ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్లో చెప్పి నేను కల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు మన సాలార్జంగ్ మ్యూజియంలో దాన్ని ప్రారంభించుకున్నాం. ల్యాండ్ కోసం ముఖ్యమంత్రి గారు గత కేసీఆర్ గారు ఉన్నప్పుడు అనేక సార్లు అడిగాను, ల్యాండ్ ఇవ్వలేదు. అదే కాకుండా తెలంగాణ లిబరేషన్ స్ట్రగుల్ వర్చువల్ మ్యూజియం కూడా మనం ప్రారంభించుకున్న విషయాన్ని మనం చేస్తాము. అంతేకాకుండా ఈ యొక్క హైటెక్ సిటీలో మరి ఘంటసాల కళామంటపం పేరు మీద రవీంద్ర భారతి ఏ రకంగా ఉందో ఆ రకంగా ఒక ప్రత్యేకమైనటువంటి, నేను కల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు మరి 26 కోట్ల రూపాయలతోటి అది మంజూరు చేయడం జరిగింది. ఆ పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. అది లలిత కళాతోరణం ఎదురుగా ఉన్నటువంటి ప్లేస్లో ఒక కొత్త కల్చరల్ సెంటర్ మరి అక్కడ బిల్డింగు పనులు జరుగుతూ ఉన్నాయి. వెంకయ్యనాయుడు గారు ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన చేతుల మీదుగా దాన్ని భూమి పూజ చేయించాను. అది వచ్చే సంవత్సరం ఆ యొక్క నూతన కల్చర్ హాల్ కూడా మన హైదరాబాద్ ప్రజలకు అందుబాటులో రావు. అదేవిధంగా సంగీత నాటక అకాడమీ బ్రాంచ్ కూడా అదే సెంటర్లో ఐసీసీఆర్లో ప్రారంభించుకున్న విషయాన్ని మనం వేస్తున్నాం. ప్రత్యేకంగా మరొకటి సైన్స్ మ్యూజియం, అంటే సైన్స్ సిటీ. మన దగ్గర అనేక రకాల డిఫెన్సు, హెల్త్, ఐటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కల్చర్ మినిస్ట్రీ ద్వారా ఒక సైన్స్ సెంటర్ సుమారు 430 కోట్ల రూపాయలతోటి నేను భూమి పూజ చేశాను. దానికి మరి ఎంఓఎస్గా ఉన్నటువంటి జితేంద్ర సింగ్ గారు కూడా వచ్చి ఇద్దరం కలిసి దానికి భూమి పూజ చేశాం. పనులు జరుగుతూ ఉన్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.
అది తార్నాకలో వస్తుంది. అది విద్యార్థులకు ప్రజలకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అది నేషనల్ సైన్స్ సెంటర్ అనే విషయాన్ని సందర్భంగా మనం వస్తుంది. ఈ రకంగా అనేక రకాల డెవలప్మెంటల్ యాక్టివిటీ ఈరోజు ఇదే కాకుండా ఔటర్ రింగ్ రైల్ దాన్ని కూడా నేను రైల్వే మినిస్టర్తో మాట్లాడి సర్వేనైతే చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి రింగ్ రోడ్డు ఇంకా అలైన్మెంట్ సరిగ్గా ఇంకా తెలియదు కాబట్టి దానికి సమాంతరంగా రింగ్ రైలు మరి అలైన్మెంటు ఉంటే ఫైనల్ లొకేషన్ సర్వే జరపడం కోసము ఒక 14 కోట్ల రూపాయలు రైల్వే మినిస్ట్రీ నుంచి మంజూరు చేయించిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి వస్తుంది. అదే కాకుండా ఎంఎంటీఎస్ ఫేజ్ 2 అనేక సంవత్సరాలుగా అది పెండింగ్లో ఉంది. సుమారు 6-7 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం రైల్వే మినిస్ట్రీ మధ్యలో ఒప్పందం కుదిరింది. కొంత ఫైనాన్స్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. వాళ్ళు చేయలేకపోయారు. రైల్వే మినిస్ట్రీ ఇవ్వలేదని చెప్పాడితే నేనే ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఆ యొక్క ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజు నేను మంజూరు చేయించి పనులు కూడా పూర్తి చేసి అవి ప్రధానమంత్రి గారితో ప్రారంభోత్సవం చేసిన విషయాన్ని మనం వేస్తున్నాం. అదేవిధంగా ఎంఎంటీఎస్ ఫేజ్ 2 యాదాద్రి వరకు 423 కోట్ల రూపాయలతోటి అది కూడా మరి మంజూరు చేశాము. ఈ ఎన్నికలు పూర్తి కాగానే నేను దానికి భూమి పూజ చేయబోతున్నాను ఆ పనులకనే విషయాన్ని మనం వేస్తున్నాను. అంతేకాకుండా హైదరాబాద్ మెట్రోకు కేంద్ర ప్రభుత్వము మరి 1458 కోట్లు మంజూరు చేసింది. కానీ ఆ పనులు మరి ఉప్పుగూడ వరకు వెళ్లాల్సి ఉంటే జానమా వరకు అది అఫ్జల్గంజ్లో ఆగిపోవడంతో మరి 1196 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెట్రోకి ఇచ్చింది ఫస్ట్ ఫేజ్ అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం ఇస్తుంది. అంతేకాకుండా ఈరోజు ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ సనత్నగర్లో ప్రారంభించుకున్నాం. ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి అనుబంధంగా అద్భుతంగా మరి కాలేజ్ హాస్పిటల్ అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆల్మోస్ట్ 2000 కోట్లకు పైగా అక్కడ కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి అద్భుతంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరికీ మరి మేలు జరిగే విధంగా ఆ యొక్క హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్తో సమానంగా ఈరోజు హాస్పిటల్ మరి సేవలు అందిస్తూ ఉంది. ఉస్మానియా గాంధీ కంటే ఎక్కువ ఓపీ ఈరోజు మరి ఈఎస్ఐ హాస్పిటల్కి వస్తారు. గాంధీ కంటే ఎక్కువ ఓపీ వస్తారు అక్కడికి. అంత అద్భుతంగా ఈరోజు హాస్పిటల్ పనిచేస్తూ ఉన్నదని మనం చేస్తున్నాం. అదే కాకుండా ఎయిమ్స్ బీబీ నగర్లో 1366 కోట్ల రూపాయలతోటి ఎయిమ్స్ ప్రారంభం చేసుకున్నాం. అది తాత్కాలికంగా పాత భవనంలో ప్రారంభం చేశాం. ఇప్పుడు కొత్త భవనాలన్నీ కూడా ఆల్మోస్ట్ 90% పూర్తి అయిపోయినాయి. వచ్చే సంవత్సరం మరి ఫస్ట్ క్వార్టర్లోనే ప్రధానమంత్రి గారితో ఆ యొక్క ఎయిమ్స్ బీబీ నగర్ హాస్పిటల్ ఎయిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో కాలేజీ మెడికల్ కాలేజీ అదేవిధంగా హాస్పిటల్ అది ప్రారంభోత్సవం చేసుకోబోతున్నామని శుభవార్త కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మరి అనేక ఇతర కార్యక్రమాలు ఈరోజు నేను చిన్నవి చెప్పడం లేదు. IIIT కావచ్చు, నేషనల్ క్రిటికల్ మినరల్ కింద NFTDCకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కావచ్చు, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల్లో చేసినటువంటి ఖర్చు కావచ్చు, న్యూ బ్లాక్స్ నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా నేను ఏమీ చెప్పడం లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో 2 న్యూ ఎస్సీ గర్ల్స్ హాస్టల్, ఎస్సీ బాయ్స్ హాస్టల్ అది నేను స్వయంగా పోయి శంకుస్థాపన భూమి పూజ చేశాను. ఇంకా నిర్మాణంలో ఉన్నాయి. అదేవిధంగా ఖేలో ఇండియా కింద కూడా నా కాన్స్టిట్యూన్సీ వస్తుంది కాబట్టి ఉస్మానియా కాలేజీలో కూడా ఖేలో ఇండియా కింద అక్కడ కూడా మరి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి సింథటిక్ టెన్నిస్ కోర్టు, సింథటిక్ ట్రాకు, మహిళా గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిల కోసం స్విమ్మింగ్ పూలు ఇతరత్ర కూడా మేము మంజూరు చేసి కొన్ని ప్రారంభించాం. కొన్ని పనులు యూనివర్సిటీ వాళ్ళకి ఇచ్చాం కాబట్టి వాళ్ళు పూర్తి చేయాల్సి ఉందనే విషయాన్ని